కానీ నాలాంటి కళాకారులకు మాత్రం గద్దర్ శకం. నేను గద్దర్ శకంలో పుట్టినా అని చెప్పేసి మనం చాలా గర్వంగా చెప్పుకుంటా ఉంటాం. గద్దరన్నలాగా కావాలని చెప్పేసి 7వ తరగతిలో ఉన్నప్పుడే ఎందుకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే గద్దరన్న చేయగానే నేను పాట చేయగానే పోలీస్ స్టేషన్ పోయాను. ఎప్పుడు 7వ తరగతిలో. మొట్టమొదటిసారిగా నేను 7వ తరగతి చదువుతూ ఉన్నప్పుడు దసరా పండ పాలపీట కాడికి పోయినప్పుడు అప్పుడు ఎర్రటి రిబ్బన్లు కట్టుకున్నాం. మా ఊర్లో కొమరాన్న అని ఉండే ఒక ఆయన మస్కట్ నుంచి వచ్చిండు. టేప్ రికార్డు తీసుకొచ్చి అలా క్యాసెట్ తీసుకొచ్చిండు. కొత్తగా వచ్చినాయి అప్పుడు. అందులో అప్పుడు ఊరు మనదిరా వాడ మనదిరా ఏం కొనేటట్లు లేదు నాగులో నాగన్న లాంటి పాటలు. ఈ నాగులో నాగన్న ఎక్కలే కానీ ఊరు మనదిరా వాడ మనదిరా అనే పాట ఎక్కింది మాకు. ఇక పోతా ఉంటే పాడుతూ ఉంటే అప్పుడు పోలీస్ పటేల్ ఉండరు. పోలీస్ పటేల్ ఉన్నాడు కాబట్టి ఇక ఆయన కంప్లైంట్ చేసిర్రు, పట్టుకొని వచ్చిర్రు. నాకన్నా మా సంఘముడే నవ్వయి కానీ వాళ్ళని తీసుకొని పోయారు, వాళ్ళని కొట్టిండ్రు. కన్నా గోడ కురి చేపించారు మొట్టమొదటి చిన్న పిల్లగాని కాబట్టి. అట్లా ఎప్పుడన్నా ఇక ఈ పాట పాడితేనే కురిసేపించారు కాబట్టి ఇక గద్దరన్నే చూడాలనేది నాకు ఆ రోజు నుంచే మొదలైంది. కానీ ఆ మొదలు అనేది అదెందుకో చాలా పాటలు పాడినా, గద్దరన్న పాటలు పాడినాం. నేను దుబ్బాక కాలేజీలో చైర్మన్ దేని నుంచి అయినా కూడా మీ అందరికీ తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో అరెస్టులు అయినప్పుడు కూడా నేను ఎప్పుడు గద్దరన్నను చూడలే. మొట్టమొదటిసారిగా గద్దరన్న నేను కలిసి మాట్లాడుకునే అవకాశము 2006లో అది తెలంగాణ కోసం అన్నటువంటి విషయాన్ని నేను ఎప్పుడు గుర్తు చేసి చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఇక్కడ మా సిద్ధారెడ్డి సార్ ఉన్నాడు, దేశపతి. చాలా మందికి ఏంటంటే కొంత మేము గద్దరన్న వారసులం అనుకునే వాళ్ళు కూడా ఎక్కడ ఈ విషయాన్ని ప్రస్తావించరు. గద్దరన్నకు కాల్పులు జరిగిన తర్వాత పలకరియడానికి పోవడానికి కోసము చాలా కష్టంగా ఉండేది. వాస్తవంగా వాడకు రాలే. మా సూర్య మనకు తెలిసి ఉంటుంది. ఎవరు వస్తలేరని ఎదురు చూసిన రోజులు కూడా ఉండొచ్చు గద్దరన్న దగ్గరికి. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు అట్లాంటివి. గద్దరన్న దగ్గరికి పోతే మళ్ళా ఇంటికి పోతే తెల్లారి దాకా మళ్ళా ఎన్కౌంటర్ అవుతుందో శవం అవుతుందో అన్నటువంటి భయ అన్నటువంటి బతుకుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూసినాం కాబట్టి చాలా మంది రాలేదు. కానీ గద్దరన్న పాట కాల్పుల తర్వాత ఇంటికి పరిమితం కావద్దు, గద్దరన్న ఆశయము తెలంగాణ కాబట్టి మళ్ళా తెలంగాణ కోసం మనమే మొదలు పెడదాం సార్ అని చెప్పేసి నేను సిద్ధారెడ్డి సారు మేము పోయినాం. పోతే ఇంటడా అసలే నమ్ముతలేడు. సిద్ధారెడ్డి సార్ని ఫైర్ పట్టినాం మేము. ఇక సార్ మేము గిక్కడి నుంచి వచ్చినాము, మా పార్టీకి గిరి కాదు, మేము గిల్ల నుంచే వచ్చిన వాళ్ళమైనా నేను ఏదో టీఆర్ఎస్లో ఉన్నాను కానీ మొత్తం నువ్వు నన్ను అటు అయ్యకన్నా నేను ఇది కూడా ఉన్నానే మీ పాటలు పాడినా అని చెప్పేసి చాలా సందర్భాలలో మాట్లాడితే అప్పుడు 2006లో మొట్టమొదటిసారిగా బలివిడిత సాంస్కృతిక ఉద్యమానికి తీసుకొచ్చే అవకాశం నాకు కలిగింది. అది నేను ధన్యునిగా నేను భావించుకుంటా ఉంటా. హైదరాబాద్ ధూమ్ధాం లంచకల తోరణం ఆ రోజు చూసిరు మీరు అందరు కూడా. ఆ రోజు మొట్టమొదటిసారిగా అన్నతోని పాట పాడుతూ ఉంటే నిజంగా చెప్తా ఉన్నాము, మమ్మల్ని మేము మర్చిపోయినాం. ఒకవైపు అరే దేశపతి అరే రసమై అనేటోడు, మీరందరూ కూడా చూసి ఇద్దరు చిరక వైపు నన్నైతే అసెంబ్లీ పంపిస్తా అన్నట్టు స్టేజ్ మీద 10కి ఆ మాట ఇవ్వలేదు. అరే రసమై నేను అసెంబ్లీకి పంపిస్తా అని చెప్పేసి ఆ రోజు 4 కుర్చీల కథ చెప్పి అసెంబ్లీలో భలేగుందరో అసెంబ్లీ చెప్పినప్పుడు నిజంగా చెప్తా ఉన్నా ఆ రోజు నేను పాడిన అన్న పాట వేసేయాలి. మొదటిసారి నా జీవితంలో మొదటిసారి తెలంగాణ అన్నతో ఉన్నప్పుడు అన్న పాట నాకు ఇస్తున్నాడు. అన్నా నువ్వు నాకు పాట ఇస్తలేనరా, నీకు నా ఆయుధాన్ని ఇస్తున్నా, పట్టుకోరా తెలంగాణ రాష్ట్ర ఆయుధాన్ని నీకు ఇస్తున్నా అని చెప్పినప్పుడు నేను ఎత్తుకున్నట్టు మొదటి పాట అరే శివ అంటూ ఒక్క పొద్దుడిసే ఎవలాడా రాజన్న రూపం చూడు, పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము, అరే గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు, కొమ్రెల్లి మల్లలను చూడు, కొండేశ్వరికెల్లో దాదుండు, కొమ్రెల్లి మల్లలను చూడు, కొండేశ్వరికెల్లో దాదుండు, ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టినా, ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు అమ్మా తెలంగాణ. అరే ఇన్ని కోటి దేవుల మధ్యన ఈ కూటికి లేని తల్లి గురించి నువ్వు ఆలోచించినావు చూడన్నా, ఇగో గిది నీ ఆశయం అని చెప్పేసి ఇగో ఈ కోటి దేవుళ్ళ కాదు ఈ కూటికి లేని తల్లిని గురించి ఆలోచించాలని అన్నటువంటి గొప్ప అవకాశం కానీ ఎవరికి వస్తే చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి దయచేసి. నేను చెప్తే కొంతమందికి ఆశ్చర్యం ఉంటుంది, ఏదో అనేయడం కాదు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, గద్దరన్న పాట అంతా కూడా చాలా మంది పాటలు రాస్తా ఉంటారు, చాలా మంది తెలంగాణలో కవులు చాలా మంది పాటలు పాడినాం తెలంగాణ, కానీ గద్దరన్నంత సులువుమంతమైనటువంటి మాటలు, అసలు మాట తూటా లెక్కనే పాట కూడా వెళ్తుంది.
అసలు గద్దరన్న ఉన్నటువంటి ఒక మాటనే కాదు, పాట కూడా తూటాలాగా ఆలోచన మొదలు ఎట్లా ఆలోచన పుట్టిస్తారన్న దానికి మీరు నమ్మరు. ఒక విషయం చెప్తా ఉన్నా. ఒకరోజు కేసీఆర్ సార్ మేము అంతా కూర్చున్నప్పుడు హే ఆ పాట వినిపిస్తున్నాం, అశోక్ అని ఉన్నాడు, వీళ్ళందరూ కూర్చున్నారు. అందరూ ఉంటా ఉంటే అప్పుడేమో సరే ఆ సంబంధాలు అట్లాంటివి కాబట్టి ఎన్ని పాటలు రాసినా కూడా సార్కు నచ్చలేదు. హే నీ ఏమో మీకు పాటలు రాయలేదు, పీటలు రాయలేదంటే గదిలో ఉండే కాదనే గదరన్న పాట అన్నాడు. ఏంటంటే తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతి లేదు, చెట్ల కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరడు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరడు రాడు, పంతులు పోరడు ఇద్దరి వస్తే రాయనీకి మా పంతులు గానికి చాకు పీసు లేదో నాయన. మైండ్ బ్లాక్ అయిపోయింది. తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, చాకు పీసు లేదని చెప్పేసి ఒక్క మాటలో తెలంగాణ విద్యా వ్యవస్థనని చెప్పినటువంటి మహనీయుడు గద్దర్. నిజంగా చెప్తారు, ఒకటే మాటలో ఈ పాఠశాల కూడా 20 పేజీలు ఎందుక ఒక్కదని చెప్పి పడేసిండు ఒకటే దానిలో. అంటే ఇట్లా మాట్లాడుకుంటా పోతే ఒక్క పాట కాదు, రాసిన అన్ని పాటలు ఎక్కడి నుంచి మొదలవుతుంది. నేను చిన్న పిల్లగానప్పటి నుంచి కూడా చాలా పాటలు పాడిన విన్నాం. ఏ పాట కూడా ఒక్క పాట ఇది బాగలేదు ఇది పాడదాం కంటే ఎందుకు ఇవన్నీ వెళ్ళినాయి. గద్దరన్న ప్రజల ఆశయాల కోసం పాటలు రాశాడు, తన కోసం ఎప్పుడు రాయాలి గుర్తుపెట్టుకోండి మీరు. ఒక్క పాట కూడా తన కీర్తి కోసమో ఇంకొకరిని మెప్పించడానికి కోసమో ఇంకొకరిని పొగిడించుకోవడానికి కోసమో గద్దరన్న పాట రాయలేదు. అందుకే గద్దరన్నకు జోహార్లు ఉంటాయి, గద్దరన్నకు జేజేలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. జోహార్ గద్దరన్న కాదు, జై గద్దరన్న, జై జై గద్దరన్న. గద్దరన్న ఆశయాలు సమూలమయ్యే వరకు కూడా గద్దరన్న పాట, గద్దరన్న ప్రతి హృదయాలలో ఉంటాడు. కానీ ఇవాళ ఒక సందర్భం కనబడతా ఉంది. అట్లాంటి ప్రజల కోసము పాటలు రాసిన గద్దరన్న కూడా సర్కారోడు వెలగట్టాడు. మామూలు వెల కాదు, ₹1,00,00,000 300 గద్దరన్నకి. ఇది గద్దరన్నకు ఇచ్చినటువంటి సర్కారు కట్టినటువంటి వెల. దయచేసి నేను దీని గురించి విమర్శన చెయ్యను, సరే మీరేదంతా వేరు ముచ్చట. కానీ గద్దరన్నకు ఎవడూ వెల కట్టలేడు. గద్దరన్న ప్రజల ఆస్తి, గద్దరన్న ప్రజల ఆస్తి. దానికి వెలగట్టే దమ్ము నీకున్నదా? నిజంగా నేను వెలగట్టాలనుకుంటే గద్దరన్న ఆశయాన్ని పూర్తి అయ్యి గద్దరన్న ఆశయాన్ని నిలబెట్టు. ఏం ఆశయాన్ని నిలబెట్టిండు? దచన్నా దారిలో నీ దారి నా దారి పోరు దారేరో, దచన్నా దారిలో అద్దాల మేడలట్టి అరుగు మీద వంటివు. అరుగు మీద వన్నోనికి అద్దాల మేడలోకి తీసుకురాదు. ఇది గద్దరన్న యొక్క ఆశయము ఇక్కడ కనబడతా ఉంటది మనకు. ఇదాన్ని కదా గద్దరన్న కోరుకున్నది. నేను అడుగుతా ఉన్నా ఒక్కటి, నిజంగా ఈ ప్రభుత్వానికి గద్దరన్న మీద ప్రేమ ఉంటే అవార్డు కదా మెదక్ జిల్లాకు గద్దరన్న పేరు పెట్టు. మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు గద్దరన్నకి ఇచ్చిన అవార్డు. ఎందుకంటే తన పాట రాసుకున్నాడు కదా, ఇష్టంగా రాసుకున్నాడు. మెదకు జిల్లాలోనా ఒరి నాయనా మెతుకులేని పల్లెందీరా, ఒరి నాయనా బతుకలేని జనముందీరా అని మెదకు జిల్లా యొక్క జీనగత మీద, బతుకుల మీద, పోరాటాల మీద పాట రాసిన అన్నకు ఆ పేరు పెట్టా చాలు. మేము కోడి కదా, మేము ఎట్లా వేసి మేము అది చూసుకుంటాము, దాని గురించి చర్చ కాదు. గిది కావాలని కోరుకుంటున్నాం. మిగతా వాళ్ళకు ఏ అవార్డులని ఇచ్చుకో, మాకేం అభ్యంతరం లేదు. 1 కోటి కాదు రాబాయి, మనిషికి 100 కోట్లు, మేము సంతోషపడతాం, నో ప్రాబ్లం మాకు వీలు కాదు. కానీ గద్దరన్న విషయంలో కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే డబ్బులతోనో దేంతోనో కవులకు వెలగడుతున్నటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడితే గద్దరన్న ఆశయం సఫలమవుతుంది. దయచేసి నేను ఇది కూడా మీకు చెప్తా ఉన్నాను. సరే కొన్ని జరుగుతూ ఉంటాయి, ఎవరు రకరకాలమైనటువంటి మనుషులు ఉంటారు. నేను ఒకటే మీ అందరు కూడా కోరుకుంటాను, నేను సూర్యమానం కూడా కోరుకుంటా ఉన్నా అన్న. తప్పకుండా గద్దరన్న పడ్డటువంటి ఇబ్బందుల్లో కావచ్చు, గద్దరన్న ఆకలి కావచ్చు, ఎన్నో ఉండొచ్చు. ఆ రోజు గద్దరన్న వెనుక కొంతమంది మాత్రం ఉన్నారు. ఇలా గద్దరన్న ఆశయం వెనుక తెలంగాణ సమాజం అంతా మీ వెనుక నిలబడ్డది. కాబట్టి నువ్వు కూడా రాజీ పడద్దు, దయచేసి నేను చెప్తా ఉన్నా. నువ్వు కూడా ఎక్కడ కూడా రాజీ పడద్దు. మనం ఇంత గొప్ప సభ, ఇంత గొప్ప, సరే ఎంతమంది వచ్చినా అనేది పక్కన పెట్టు. రానోళ్ళు కూడా గద్దరన్న కోసం నిలబడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి ఇవాళ వాస్తవంగా చాలా మంది ఉన్నారు. ఇలా గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతూ ఉన్నది. ఇలా అందుకే వాళ్ళందరూ కూడా చాలా మంది పిల్లలు, నిరుద్యోగులు అంతా పోయిరు, వాళ్ళ తల్లిదండ్రులు పోయిరు, ఇలా కావచ్చు. కానీ నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను, గద్దరన్న వెన్నుల తూట దిగుట కూడా వెనక్కి చూసుకోలే అన్న. నేను మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, పాలకుడు తను రక్షించుకోవడానికి కోసము అన్ని వాడుకుంటారు. దయచేసి ఇవాళ కూడా గదే జరుగుతూ ఉన్నది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.
ఎవరికి ఏది పెట్టాలి, ఏది మచ్చిక చేసుకోవాలన్నట్టు కూడా నడుస్తూ ఉన్నాయి. మేము కూడా చెప్తా ఉన్నాం. గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మా వైపు నుంచి కూడా కొన్ని జరగాల్సిన కొన్ని జరిగినవి, దాన్ని మేము సరిదిద్దుకుంటాం. కానీ ఎక్కడ కూడా గద్దరన్నకి ఇబ్బంది కలిగించేటటువంటి దాన్ని మేము ఎప్పుడు కూడా మేము సహించాం. దయచేసి కొన్ని ఉంటాయి, తప్పకుండా రేపటికి కూడా మేము నిలబడతాం. గద్దరన్న ఆశయం కోసం నిలబడతాం. మామూలుగా గద్దరన్న తెలంగాణ ఆయనే భూమి కోసం పాడిండు, చాలా పాడిండు. కానీ ఎక్కడ కూడా భూమి కోసం పాడిన విజయవంతం కాలేకపోవచ్చు. కానీ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలాన్ని సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం సాధించిన దానిలో విజయంలో గద్దరన్న ఉన్నాడు. 100% ఉన్నాడు గద్దరన్న. ఆయన సూచన మొదటి విజయం తెలంగాణ రాష్ట్రం అనేది గద్దరన్న సాధించినటువంటి తన పాటకు దక్కినటువంటి మొదటి విజయము తెలంగాణ రాష్ట్రం. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రానికి రేపు కౌలు కానీ రక్షణగా నిలబడాల్సినటువంటి అవసరం ఏర్పడ్డప్పుడు తప్పకుండా మేము ఉంటాం. వాస్తవంగా ధూమ్ధాం 2001లో పెట్టాం. కానీ ఇలా ఎవరికి చెప్పుకోవడానికి కోసం కూడా ఇగోలు అడ్డం వస్తూ ఉన్నాయి. మా ఈపుల మీద వేదిక లేసి ధూమ్ధాం నడుస్తున్నటువంటి కాలంలో పాట పాడించే పరిస్థితి లేదు. ఇలా చాలా సంస్థలున్నాయి. అప్పటికి జననాట్య మండలి ఉంది, ప్రజాకాల మండలి ఉంది, అరుణోదయాలు ఉన్నాయి, అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. కానీ ఏ సంస్థ కూడా వేదికనేసి పాడే పరిస్థితిలో ఆ రోజులో లేదు. ఇట్లా బస్సు దిగంగానో కారు దిగంగానో చక్కగా తీసుకుపోలే పోలీస్ స్టేషన్లలో నిలబెట్టాలి. రాత్రి దాకా ప్రోగ్రామ్ అయిపోయాక నిలబెట్టి పంపించారు. కానీ గా వాతావరణం నుంచి ఒక స్వేచ్ఛను పుట్టించినటువంటి ధూమ్ధాం వెనుక టీఆర్ఎస్ పార్టీ లేదా? నేను ఇలా అడుగుతా ఉన్నా. దయచేసి చాలా మందికి తెలియని విషయం చెప్తున్నా. ఆ రోజు వేదిక నుంచి మేము పాడినాం కదా, అందరు కూడా అన్నొచ్చిండు. కాలు శ్రీరాంపూర్ లంతకాల తోరణం తర్వాత చక్కగా కరీంనగర్లో గద్దరన్న రంగురంగుల పోస్టర్లు ఎత్తే ప్రజలు తీసుకొని పోయి ఇళ్లలో అంటేసుకున్నారు. గోడల మీద వీక్కొని పోయి ఇళ్లలో పెట్టుకున్నారు పోస్టర్ను. కరీంనగర్లో నేను ఇది మీకు చెప్తా ఉన్నా. శ్రీరాంపూర్లో అన్న అజ్ఞాతంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సభ మళ్ళీ 2006లో కాల శ్రీరాంపూర్కు మేము తీసుకొని పోయి ధూమ్ధాం చేపించినాం. శ్రీరాంపూర్లో ఆ రోజు అన్నను ఎన్ని పాటలు అడుగుతా ఉన్నారు. అక్కడి నుంచి చిట్టీలు వస్తా ఉన్నాయి. సింగరేణి కార్మికుల మీద లాల్ సలాం వేయగలరు అని చెప్పేసి ఇట్లాంటి పాటలు అడిగినా కూడా ఆ వేదిక మీద విప్లవాల పాటలు పాడితే కూడా అది తెలంగాణ పాటలాగానే సాగింది. అక్కడ గంతనటువంటి ఒక వాతావరణం, ఒక స్వేచ్ఛ పాడుకునే అవకాశాన్ని మలివిడతలో ధూమ్ధాంలో వాసం ఇది కూడా చెప్తా ఉన్నాం. ధూమ్ధాం చేసుకున్నప్పుడు మేము కొంచెం పాటగానే ఉండేది మేము పాడితే. కానీ గద్దరన్న ఎప్పుడైతే ధూమ్ధాం వేదిక నెచ్చిండో ఆ ధూమ్ధాం ఒక రాజకీయ వేదిక అయిపోయింది, ఒక ఆకాంక్ష వేదిక అయిపోయింది. దానికి ఒక ఇంపార్టెన్స్ పెరిగేది. ఆ పెరగడంలో చివరి దాకా మేము నడిచినాము, అన్నతోనే నడిచినాం. మేము మళ్ళీ చెప్తా ఉన్నా, సూర్యమన్న మా శ్రీరామన్న కూడా చెప్తా ఉన్నాం, తప్పకుండా మేము ఉన్నామన్నా. మీరు చేసే ప్రతి వెనుక మేము ఉంటాం, మేము నేను కాపాడుకుంటాం. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా. నేను ఎందుకనంటే మళ్ళీ ఇది వచ్చి అరే రసమయ్యచ్చి నువ్వు మళ్ళీ గిట్ల మాట్లాడి ఏమనుకోకు, 100% నీ వెనుక మేము ఉంటామని తెలియజేస్తూ, మరి నాకు పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నట్టు అనిపించలే. అన్న ఆశయాన్ని ఆవిష్కరించుకున్నాం పుస్తక రూపంలో. మనం అన్న హృదయాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. గద్దరన్నకు జోహార్లు, గద్దరన్నకు జయలు కొడుతూ